మీరు మంచిగా నజరేసిండ్రో లేదో ఏ పార్టీ లీడర్ ఏడ మీటింగ్ పెట్టినా ఎనుకో ముందో తప్పకుండా ఒక ముచ్చటెళ్ళ పెడుతుండ్రబ్బా. అవును, కొలువులు, జాబులు, రుణమాఫీ, ప్రాజెక్టులు, స్కాములు, పబ్లిక్ తిప్పలు అని అంటుర్రా. గవి కామను దినం మాట్లాడేటియే. వీటితోటి పెద్దగా ఫాయిదా ఉండదనుకుండ్రేమో. కొత్త ముచ్చట ఎత్తుకున్నారు. ఒకళ్ళు షురూ చేస్తే అందరికందరు అదే తొవ్వల నడుస్తుండ్రు. ఇంకా ఊరిచ్చుడొద్దు కానీ సీదా వార్తలకు పోదాముల్లా. తెలంగాణలో ఏం నడుస్తుందంటే రామరాజకీయం. అవు మళ్ళా పార్లమెంట్ ఎలక్షన్ లో రాముల వారి పేరుతోటి జోరుగా రాజకీయం నడిపిస్తున్నారు మూడు పార్టీల లీడర్లు. అయోధ్యకెళ్ళి అచ్చింతల దాకా, ఫోటోలకెళ్ళి పోజుల దాకా, బాణం నుంచి భక్తి దాకా ఒక్కొక్కళ్ళు ఒక్కో లెక్క. దేవుణ్ణి గొలుస్తామన్నాడు, అవతల పార్టీలను పొట్టు తిట్టుడు. మాదే నిజమైన భక్తి అంటే మాదే నిజమైన భక్తి అని ఒక్కొక్కరు రాజకీయ భక్త రామదాసులు అవుతుర్రు అనుకో రాదుర్రి. బరాబర్ రాముని పేరు చెప్పుకొని ముందుకొస్తాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మాత్రమే రాముడు మీకే కాదు మాకు రాముడే. మా ఇంట్లో కూడా మేము రాముని కొలుస్తాం. వాళ్ళ చేతిని మేము రామ భక్తులం అనిపించడం గొప్పతనం భారతీయ జనతా పార్టీ. దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి మిత్రులారా. పోలింగ్ బూతుల డబ్బాలల్లో కాదు మిత్రులారా. ఇస్లాం ప్రపంచాన్ని ఏలే సౌదీ యువరాజు మైక్ ముందర వచ్చి జై శ్రీరామ్ అంటున్నారు. రామునికి మొక్కుదాం కానీ బీజేపీని మాత్రం పండబెట్టి తొక్కుదాం, అదే నినాదం ఇస్తాం. శ్రీరామనండి, జై శ్రీరామనండి, బీజేపీని తొక్కండి అంటాడు. కామారెడ్డిలో వాళ్ళ తండ్రిని భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకొని కామారెడ్డి ప్రజలు తొక్కిన విషయం మర్చినట్టుంది ఆయన. ఏమనంటే ఒక్కటే పెద్ద రాముని ఫోటో ఇట్లా పెడుతున్న రియల్ రాములు మన భక్తులం కాదా? నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టి ఓట్లు అడగలేని వాళ్ళు ఇలా ఇక్కడి నుంచి వస్తారే. राम भक्तों का सपना पूर्ण किया है मेरे मित्रों. अयोध्या में आसमान को छूने वाला राम मंदिर बन रहा है मेरे मित्रों. శ్రీరామచంద్రుడికి వారసుడు ఎవరయ్యా అంటే రాహుల్ గాంధీ గారే. మేము ప్రజలకు ఏదో చేసి గెలవాలి అన్న తపన లేదు ప్రధానమంత్రి మోడీకి లేదు, ఈ లీడర్లకు లేదు. ఏమన్నంటే రాముని బొమ్మ చూపిస్తున్నాడు, వెనుకకు నరేంద్ర మోడీ ఫోటో చూపించి ఈయన మనిషిని చెప్తున్నాడు తప్ప జై శ్రీరామ్ అని మనం అందరం కూడా మాట్లాడినాం. మన దేవుడు ఈరోజు అదొక్కటే పట్టుకొని ఎన్నికల కోటేస్తే ఎవరు పువ్వు పెట్టాలి? రాముడు ద్వేషించేది ఎవరో రాముడిని, రాముడు మిథ్య అన్నది ఎవరో, సనాతన ధర్మాన్ని సర్వనాశనం చేయాలని కోరుకుంటున్న పార్టీలు ఏ కూటమిలో ఉన్నారో ఇలా బీజేపీ కాదు, ఒక బీజేపీలో రావణాసురుడు వచ్చిండు. లంకను ఎట్లయితే ఆక్రమించి బంగారు కోట చేసుకున్నాడో ఆ మాదిరిగా ఈ రోజు ఈ దేశాన్ని లంకగా చేసిండు. జరిగింది జరుగుతుంది, ఎవలేమంటున్నది కుల్లంకుల్లా చెప్పినాం. ఇక ఎవరికి కిమ్మతి ఇస్తారో మీ ఇష్టం. జయ జయ మహిషాసురమర్దిని రమ్యక పర్దిని శైలసుతే